ఈసారి మన కౌంటింగ్ మామూలుగా ఉండదు. వీడు మళ్ళీ గీతలు కొడుతున్నాడు, మనకు వాతలు పడతాయి. క్లాస్ లో కంపాస్ తో వృత్తాలేస్తే వృత్తిలో వృద్ధి చెంది అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తా అనుకున్నా. ఇలా పిండి పెనం మీదేసి వృత్తాకారంలో అట్లు తిప్పుతా అనుకోలా. పెళ్లి చేసుకుంటే పెళ్ళం అవుతుంది కానీ ప్రెసిడెంట్ అవ్వదే. అయినా ఆడోళ్ళకు తొత్తరెక్కువే. ఫ్యూచర్ కి మెట్లేసుకోవాల్సిన టైంలో కాళ్ళకు మెట్లేసుకుంటారు. మంచి మంచి బట్టలేసుకుని బోర్డు మీటింగ్ లో బడాయి కొట్టాల్సిన వాళ్ళు కిచెన్ లో చుట్టూ ఇలా గట్లు మీద భోజనాలు వండుకుంటారు. ఒక్కోసారి సిరాకు వచ్చేసి సిస్టమ్ మొత్తం మార్చాలనిపిస్తదే. కానీ ఎవరనరు, సేమ్ మెట్లు సేమ్ గట్లు సేమ్ అట్లు. నువ్వు అట్ల కాడ పక్కన పెడితే అర్జెంట్ గా అక్కడ జరిగేది ఒకటి అనువాదించాలి. పెనం దించేలోపు దించు. బావ అక్కడ బడ్జెట్ వేస్తున్నాడు. బయటికి వెళ్దాం బట్టలు వేసుకోమంటే బడ్జెట్ వేస్తున్నాడా చెప్తా. మిర్చి మోతాదు ఎక్కువైతే బావ కూర్చునే ప్లేస్ లో అగ్నిగుండం పుట్టిద్దే. పుట్టిస్తేనే పట్టుకున్న పేపర్లని పక్కన పడేసి బడ్జెట్ విషయం బంగాళాఖాతంలో కలిసిపోద్ది. నశాలలోనట్లన్నీ లూజ్ అయిపోతాయి. నేను దోస్తో ఎంట్రీ ఇస్తా, నువ్వు వాటర్ తో వెయిట్ చేయి. గోలట్టుగాని గొంతులో పోసేద్దాం. ఆ రోజు కూడా మంతెండ్లో పెట్టాల్సిన ముహూర్తం ముందే పెట్టేసావేంటి బా? లెక్కలేసి తొక్కలు తీసేద్దామన్నా? ఇవి బడ్జెట్ బిల్లులు కాదు, మీ అక్కతో అయిన లొల్లి. ఈ సంవత్సరం మొత్తం ఆ చీపురు కట్ట మొహం దాంతో ఎన్ని గొడవలేని. ఆ గొడవల్లో అది ఎక్కువ నెగ్గిందా, నేను ఎక్కువ నెగ్గానా? నేను ఎక్కువ నెగ్గాలంటే ఏం చెయ్యాలి? అదెన్నిసార్లు పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్లకుండా ఆగిపోవడానికి నేనేం మిస్టేక్స్ చేశాను? మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అబ్బో, మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండడానికి రివిజన్ చేస్తున్నా. ఇంతకీ ఆ పారముఖం వీరమని ఎక్కడుంది? చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో డబల్ ఎగ్ నూడిల్స్ చేసుకోవాల్సిందని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో పెడితే ఇలాగ ఉంటుంది. అయినా పళ్ళాలు పగలకుండా పెళ్ళాలు వంటలు చేయలేరంటే ఇలా సౌండ్లకి మొగుళ్ళకి మూలసంకి వచ్చేస్తా తెలుసా? అలాంటప్పుడు ఇంట్లో ఇల్లాలని వంటింట్లో ప్రియురాలని పెట్టుకోవచ్చు కదా బా. వెంకటేష్ లా వీలుగా ఉంటది. అప్పుడు వీళ్ళమ్మా కూడా వేరేలా రాయాల్సి ఉంటది. ఓ, అప్పట్లో అంటే ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు, ఇప్పట్లో ఇంట్లో ఇల్లాలో ఇంటర్నెట్ లో ప్రియురాలు. నాకు ఇంటర్నెట్ లో ఎవరో లేరు, నువ్వు దాంతో ఏం చెప్పక. ఎంతకి ఇల్లాలు ఏం చేస్తుంది? నువ్వు ఆశపడ్డావని. ఆశపడ్డానని దోశలు వేస్తోంది. దోశలే? ఇప్పుడు నేనేంటి బెగ్గర్లా బఫే చెయ్యాలా? అవును బా, బఫే అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ చూసినా బఫే మిల్సే పెడుతున్నారేంటి బా? కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయి, నుంచుని తింటే తొందరగా వెళ్ళిపోతాయి.